దాకా గేదెలు బేరం చేసాం కదా. అవును, అందుకని ఆ భాషలో గెలిపాయి అన్నమాట. ఓహో, తెలగపిండి. అసలు తెలగపిండి అంటే ఏంటో తెలుసా నీకు? తెలుసు, నాకు ఏం తెలుసు. తెల్లగా ఉండే పిండి తెలగపిండి అంటారు. తలకాయ తలకాయ తెలగపిండి అంటే నువ్వులు గాని లేకపోతే ఏరుశనకాయలు గాని ఇవన్నీ గానుగులు వేసి బాగా గానుగు ఆడించిన తర్వాత నూనె ఎంతో వచ్చేస్తది. అవును, ఆ పైన మిగిలిన పిట్టిని తెలగపిండి అంటారు. అరే పట్టవాసపోదు కదా. సిటీ పేలు నీ దుంపది దానికి వచ్చిన ఇబ్బంది పడుతున్నా. నువ్వు సిటీ పేరు కదా, అందుకని ఏదో మా గ్రామాల వాళ్ళ సంగతి నీకు తెలియదు. నాకు ఇప్పుడు తెలిసింది బాబాయ్. ఆవు అంటే ఏంటి, గేదె అంటే ఏంటి, దున్నపోతు అంటే ఏంటి, తర్వాత బాబాయ్ అంటే ఎద్దు కూడా ఉందా? 5 రకాల బాబాయ్ నీతో కలిపి. మా అమ్మాయి చెప్తా 25,000 రూపాయలు. ఎంత కష్టపడితే ఎన్ని రోజులు ఈ హోటల్ నడిపితే రావాలి. అవుతుంది, తీసుకో గిన్నె తీసుకో. ఎందుకంత బీపీ కొత్త చెప్తున్నా, పప్పుతి పని చేస్తున్నా. ఇప్పుడు కాదు బాబాయ్, ఎందుకంత అరుస్తో బీపీ వస్తుంది ఈ వయసులో. పోయినేవో పోయినాయి, ఎప్పుడు శాశ్వతం కాదు. నాలుగు స్వామి ఒక వివేకానంద నా హోటల్కి వచ్చాడు. వివేకానంద మహానుభావుడు, ఆయనతో పోల్చుకుంటాను కాదా? నేను నీ గురించి మాట్లాడుతున్నా. నీకే నోరుందా? నాకు నోరు లేదనుకుంటున్నావా? నేను మాట్లాడలేదనుకుంటున్నావా? న్యాయం నీ వైపు ఉంది కాబట్టి తల ఉంచుకొని ఉన్నా. అదే నా వైపు ఉంటే కాదు. గిన్నె తీసుకో. గిన్నె కాదు, గిన్నె తీసుకో. ఆవేశం అలా వస్తుందా? నువ్వు ఆలస్యం చేసావు అనుకో, అప్పడాలకన్నా కూడా ఇరిగిపోతావు అనుకుంటున్నావు. ఓకే, పోయి దాంట్లో నువ్వు ఎరిగించొద్దా? నీ ఒకటికే బాధ, నాకు బాధ లేదా? డబ్బు పోయింది నాకు. నీకు డబ్బు పోయింది, నాకు పరువు పోయింది, మొత్తం నష్టం వచ్చింది. మార్కెట్ లో తల ఎత్తుకొని లేని పరిస్థితికి వచ్చింది. అది ఏమైనా ఉంటే కదా నీకు. అసలు తెలగపిండి అంటే ఏంటో తెలుసా? చెప్పండి సార్. తెలగపిండి అంటే పల్లెటూరు వాళ్ళందరికీ బాగా తెలుస్తుంది. బాలింత వాళ్ళు కూడా చాలా మందికి ఒక కూర చేసి తినిపిస్తారు దాన్ని. ఎందుకని? బిడ్డకి పాలు దక్కుతాయని. అర్థమైందా? అర్థమైంది. ఇగో తెలగపిండి అక్కడ ఉంది, తీసుకురా. ఓకే, నువ్వుల నుంచి తీసిన తెలగపిండి. అర్థమైందా? అర్థమైంది. మిగతా ఐటమ్స్ ఏం చేయాలో తిరుగుమాత వేసేటప్పుడు చెప్తాను. అలా పెడతానంటే అలా చూస్తుంటారా? ఏదో ఆవేశంగా ఉన్నారు తమరు. చేసి అరవై సిగ్గుపట్టలేదా? ఈ రోజు మొత్తం తిడుతూనే ఉంటాడు దుంపదేగా. కానీ సార్ వెలిగించు. నూనె ఐదంలో నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో ఆవాలు. ఆవాలు, పోపు సామాన్లు ఏమేమి వేయాలి వేయి. ఆ తర్వాత ఏముంది అక్కడ? జీలకర్ర వేయి. ఇంకేముంది? ఎల్లిపాయలు వేసేయి. ఎండుమిర్చి. ఆగు, అవి కాగని ఎండుమిరపకాయలు వెళ్తే ఏమైపోతాయి, తొందరగా మాడిపోతాయి. ఒకసారి కలుపు గరిటె తీసుకుని. దీంట్లో మనం కారం కూడా వేస్తాం కనుక మిరపకాయలు ఎక్కువ వేయనక్కర్లేదు. అందుకే ఎన్నో సిద్ధిమీసి పెట్టాను. ఆ మిరపకాయ ముక్కలు వేయి. తర్వాత ఏం చేస్తామంటే కరివేపాకు బాగా ఎక్కువగా దూసేయాలి. దీంట్లో ఒక చిటికెడు పసుపు వేసుకో. దాంట్లో పసుపు కలుపు, బాగా కలుపు. కలిపావా? కలిపాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసే దాంట్లో. మాడిపోకుండా చూడు, మంట తక్కువ పెట్టుకో. నీ బుర్ర ఇక్కడ ఉండదు కదా, ఎక్కడెక్కడో ఆలోచిస్తుంటది. నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నావు. తిట్టడం గట్టిగా చెప్తున్నాను అంతే. నేనేమన్నా సన్నాసి అన్నానా, ఎదవా అన్నానా? లేదు కదా. ఉల్లిపాయలు మగ్గాయా? బాగా మగ్గాయి. ఇప్పుడు టమాటాలు కూడా వేసాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైనది ఏమి వేసుకోవాలి దాంట్లో? అది ఎన్నాళ్ళ నుంచి పని చేస్తున్నావు, జ్ఞాపకం లేదా? ఉప్పు. ఉప్పు వేయాలి. మరి ఎక్కువ తగలెట్టుకో. సరిపోద్దా? కొంచెం కొంచెం కొంచెం, అంత చాలు చాలు చాలు. కలుపు బాగా. బాగా మగ్గిందా? మగ్గింది మగ్గింది. ఇప్పుడు నీళ్లు పోసుకో దాంట్లో. చాలు.
కొంచెం బాగా ఉడికిన తర్వాత ఈ తెలగపిండి దాంట్లో వేయాలి. మరి అదేదో ముందే చెప్పింది అయిపోయేది కదా. ముందే చెప్తే నీకు అక్కడ నీ బుర్ర కడుతుంది. పశువుల సంతలో ఉంది నీ బుర్ర. ఏదో ఊరుకుంటున్నా. ఇగో అది ఇట్టాడు మా ఊరు వెళ్ళిపోతాను నేను తెలుసా. వెళ్ళిపోతా. ఇప్పుడు బస్సులు ఉండవు, సాయంత్రం పోతా. ఇప్పుడు ఇందులో ఏమంటావా ఇది? వెయ్యి బాగా ఉండగట్టిపోకుండా కలపాలి, బాగా కలపాలి. తిక్క సన్నాసి కానీ పనులు బాగానే చేస్తావు. బుర్ర ఇక్కడ ఉండదు ఇది. అదే వచ్చింది. ఎంతసేపు ఆ సొందుల అమ్మాయి, ఈ సొందుల అమ్మాయి, పశువుల సంత, చిరిగిపోయిన ప్యాంటు, ఏంటి అది ఫ్యాషన్. నీ తలకాయ ఫ్యాషన్. అంత తగ్గించు, మూత వేసి పెట్టు. సూపర్, బాగుంది బాబాయ్.